వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భద్రతా పరిస్థితిని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్లోకి నెట్టుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశపు దుర్మార్గపు ఎత్తుగడలను విఫలం చేయడానికి ఓ వ్యూహాన్ని రూపొందించామని, భద్రతా బలగాలను తిరిగి మోహరిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే 3 నెలల్లో పరిస్థితుల్లో పెద్ద మార్పు ఉంటుందని ఆయన ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశారు. గతంలో శాంతియుత వాతావరణాన్ని పేరుగాంచిన జమ్మూ ప్రాంతం, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద సంఘటనలు పెరిగాయి. గత కొన్ని నెలలుగా కతువాలో ఐఎఫ్ కాన్వాయ్, యాత్రికుల బస్సుపై దాడులు సైనికుల తీవ్రమవుతున్న ముప్పును సూచిస్తున్నాయి అని చెప్పారు. ఇక బాగా శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదుల్ని పాక్ పంపుతున్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు. రాబోయే 3 నెలల్లో పరిస్థితుల్లో పెద్ద మార్పు ఉంటుందని ఆయన ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశారు. గతంలో శాంతియుత వాతావరణానికి పేరుగాంచిన జమ్మూ ప్రాంతం, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద సంఘటనలు పెరిగాయని, గత కొన్ని నెలలుగా కాత్వాలో ఐఎఫ్ కాన్వాయ్, యాత్రికుల బస్సుపై దాడులు సైనికుల తీవ్రమవుతున్న ముప్పును సూచిస్తున్నాయన్నారు. శనివారం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 సైనికులు, 1 పౌరుడు మరణించారని, జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడులను సిన్హా ప్రస్తావిస్తూ సంఘటనలు బాధాకరమైనవని, మేము వాటిని గుర్తించాము, జమ్మూ కాశ్మీర్ దేశ ప్రజలకు ఈ సంఘటనలను ఖచ్చితంగా నియంత్రించగలమని హామీ ఇస్తున్నామని చెప్పారు. పొరుగు దేశం తన దుష్ట ఎత్తుగడలతో విజయం సాధించిందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి జన్మస్థలం, అది అక్కడి నుంచి ఉద్భవించింది. భారతదేశం జమ్మూ కాశ్మీర్ పరిపాలన దాన్ని ఎదుర్కోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రయత్నాలకు అనేక ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి అని ఆయన తెలియజేశారు. శనివారం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 సైనికులు, 1 పౌరుడు మరణించారు. జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడులకు సిన్హా ప్రస్తావిస్తూ సంఘటనలు బాధాకరమైనవి, మేము వాటిని గుర్తించాం, జమ్మూ కాశ్మీర్ దేశ ప్రజలు ఈ సంఘటనలను ఖచ్చితంగా నియంత్రించగలమని హామీ ఇస్తున్నామని చెప్పారు. పరిస్థితిని నియంత్రించడంలో ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపై మనోజ్ సిన్హా పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భద్రతా బలగాలు తమ సన్నాహాలను పూర్తి చేశాయని, ఈ ఉగ్ర ఘటనలను ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. కేంద్ర హోంమంత్రి వ్యూహాన్ని సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన భావిస్తున్నట్టుగా ఆశ వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సమస్యలు కొనసాగటంపై వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా, పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితులపై మాకు అవగాహన లేనట్లు కనిపిస్తోంది. ఆ దేశం తన సొంత ప్రజలకు ఆహారం కూడా అందించదు. దీని కారణంగా తమ ప్రజలు దృష్టి మళ్లించేందుకు జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పారు. భారత్ ని యుద్ధాల్లో ఓడించడంలో ఆ దేశం విఫలమైందని, అందుకే ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా భారతదేశానికి మద్దతు పెరిగిందని, ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా మనోదృక్పథానికి భిన్నంగా అభిప్రాయాలు ఉన్న దేశాలు కూడా మన వైఖరిని అంగీకరించాయని తెలిపారు. ఇది భారతదేశ అంతర్గత విషయంగా అంగీకరించామని మనోజ్ సిన్హా గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంఘటనలను ఇంజనీరింగ్ చేయడానికి చొరబడుతున్నారనే వాదనలపై ఒక ప్రశ్నకు, అత్యంత శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చొరపడ్డారని సిన్హా అంగీకరించారు. ఇది సున్నితమైన అంశం, ఈ విషయాల గురించి పత్రికల్లో మాట్లాడటం సరికాదు, ప్రతి విషయాన్ని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే ఇటువైపు చొరబడిన వారు నిజంగా చాలా శిక్షణ పొందిన వారని ఆయన చెప్పారు. మీరు పేర్కొన్న సమాచారం పాక్షికంగా నిజం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వద్ద మరింత సమాచారం ఉంది. పొరుగు దేశం ఏం ప్రయత్నించినప్పటికీ వారు తమ ఎత్తుగడల్లో విజయం సాధించలేరు అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. సమగ్ర వ్యూహంతో చొరబడిన వారిని తొలగిస్తా అన్నారు. సెక్యూరిటీ గ్రిడ్ ని పటిష్టం చేస్తున్నామన్నారు. తద్వారా పరిస్థితుల్లో పూర్తి మార్పు వస్తుందని, స్థలాకృతిని అనుగుణంగా భద్రతా బలగాలు మైదానంలో తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. మొత్తం మీద గత 15 నుంచి 16 సంవత్సరాలుగా జమ్మూ ప్రాంతం ప్రశాంతంగా ఉందని, అయితే మన పొరుగు దేశం శాంతియుతంగా లేదని ఆయన చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే అది సహజంగానే నొప్పిని కలిగిస్తుందని, గణాంకపరంగా మీరు భద్రతా సిబ్బంది లేదా మరణించిన పౌరుల గణాంకాలను పోల్చినట్లయితే గణనీయమైన తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు. పేరున్న ఏ సంస్థ టాప్ కమాండర్లు ఇప్పుడు సజీవంగా లేరు. స్థానిక రిక్రూట్మెంట్ ఉగ్రవాద గ్రూపుల ద్వారా దాదాపుగా ఆగిపోవడానికి నేను ఒక పెద్ద విజయంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు ఉగ్రవాదులను కూడా ఇక్కడికి చొప్పించడం ద్వారా పరిస్థితిని మరింత దిగజార్చాలని పొరుగు దేశం కోరుకుంటుందని మనోజ్ సిన్హా తెలియజేశారు. జమ్మూ ప్రాంతంలో ఇటీవల కాలంలో 3-4 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయని చెబుతూ ఇది చాలా దురదృష్టకరమని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా జరిపించడం ద్వారా ఖచ్చితంగా కూడా పాక్ కి బుద్ధి చెప్పొచ్చు. అలాగే తాము చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలకు భరోసానిచ్చారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి, మన సొంత ఎక్విప్మెంట్ తోటి
మంచి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం. చూసారుగా 2 డేస్ మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయూత చాలా 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 అవసరం. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు. బట్ బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, వీలైనంత షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మన ఛానల్కి చేయుతగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం. ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్కి చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది. సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.